కొత్తగా వచ్చిన వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడాలనే ఎవరికైనా ఉంటుంది. కాదంట్లా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగి ఇది 5వ నెల అనుకుంటా. 5వ నెల, 6వ నెల వచ్చింది. ఇంకా టైం ఉంది. వాళ్ళ నియమ నిబంధనలు ఉంటాయి. 60 రోజులకో 70 రోజులకో ఒకసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి, పార్లమెంట్లో అడుగు పెట్టాలని పెడతారు. దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారంగా మెలుక్కుంటారు. అవసరం దాన్ని బట్టి ఏ విధంగా ముందుకెళ్లాలనేది మా అధినాయకులు స్టాండ్ తీసుకుంటారు. ఆ విధంగా ముందుకెళ్తాం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు బాయ్కట్ చేస్తే అసెంబ్లీ రద్దు చేసి వెళ్ళిపోయి రాకున్న రోజులు వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. మీరు మర్చిపోతున్నారు. ఆయన ఒక్కరే బాయ్కాట్ చేస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో. వినండి, ఏదైనా సార్ 5 నెలలు అయింది. ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది. కంగారు ఎందుకు పడతారు? ఏం జరుగుతుంది ఏంటంటే వెయిట్ చేయండి. 2 నెలల్లో ఎలక్షన్స్ కావాలి, జమిలీ గిమిలీ అని మీరే సార్. కాకపోతే 2 నెలల ఎలక్షన్ రానియండి. ఇప్పుడు ఏముంది, 2 నెలల మరొక 2 సంవత్సరాల్లో 2027లో ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి. ప్రజలకు మేము సమాధానం చెప్పుకుంటాం సార్. మా ప్రజలకి, మమ్మల్ని గెలిపించిన ప్రజలకి ఆ 11 నియోజకవర్గాల్లో లేదా 175 నియోజకవర్గాల్లో 225 నియోజకవర్గాలు అయితే 225 నియోజకవర్గాలకి మేము సమాధానం చెప్పుకుంటాం. మేము ప్రజలకి మాట్లాడుతాం, ప్రజలతో మేము సమన్వయపరుచుకుంటాం. అది మీకేంటంటున్నా, మీకు అంత ప్రేమ వచ్చిందంటున్నా మా మీద. ఇంతకలా సుజాత గారు జగన్మోహన్ రెడ్డి గారు డిక్షనరీలో భయం లేదని. ఎస్, జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో భయం అనేది లేదు. అది మీకు, అది పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో మీకుంటుంది భయాలు. మాకెందుకు ఉంటుంది భయాలు? మీ దేనికని భయపడాలా? మీరు భయపడే కదా ఈ రోజున మీరు అసెంబ్లీలో గొడవ పెట్టుకుంటూ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కదా. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గట్టిగా నిలబడతారని భయపడుతూ ఉన్నది మీరు కదా. సరే, మీకు భయం లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు కల్పించరు? రెండని ఎందుకు ఆహ్వానించరు? మీరు ప్రతిపక్ష హోదా అడిగాం కానీ ఇంకేం అడగలేదా మేము? రండి, ప్రతిపక్ష హోదా ఇస్తాం, మీరు పోట్లాడండి, మీరు కొట్లాడండి, మీరు ప్రజా సమస్యలు మాట్లాడండి అంటే ఎంత వందతనంగా ఉంటుంది. మీరు భయపడి మమ్మల్ని అమాయకత్వం, మమ్మల్ని పిరిగితనం, మాకు భయం అని చెప్తే నాకు అర్థం కావట్లేదు. వందతనంగా స్వీకరించండి, గౌరవపదంగా తీసుకెళ్ళండి, అధికారం శాస్త్రం ఎవరు అధికారం అనేది శాస్త్రం ఎవరు కాదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరే అన్నారుగా 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని. అలా చెప్పి ఈసారి గెలిస్తే 50 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం. 2027లో 2029లో ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తద్వారా 50 సంవత్సరాల్లో శాశ్వతంగా మేము పరిపాలిస్తాం. రాసి పెట్టుకోండి. అలాగే ఒక్క నిమిషం సార్, ప్రభుత్వం యొక్క అండదండలు చూసుకొని వాళ్ళతో ఒక్క నిమిషం, ప్రభుత్వం యొక్క అండదండలు చూసుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్లుగా అరెస్టులు చేస్తాం, నచ్చినట్లుగా చట్టాలు ఉల్లంఘించి తీసుకెళ్లి జైల్లో పెడతామంటే గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున మీ బతుకులు కుక్కలు సింపుల్ ఇస్త్రాకులు అవుతాయి. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అరెస్టులు చేయండి, తీసుకెళ్ళండి. మీరు ఇంతవరకు అరెస్ట్ చేసిన అరెస్టులన్నీ కూడా 1000 మంది పైన చేశారు. ఆ 1000 మంది అరెస్టులన్నీ కూడా వాసుదేవన్ గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలే చేశారు. అంటే టీడీపీ నుంచి ఎవరు పోస్ట్ పెట్టట్లా, జనసేన పార్టీ నుంచి వాళ్ళు పెట్టట్లా, బీజేపీ నుంచి వాళ్ళు పెట్టట్లా, వాళ్ళ ఊళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళు చెత్త పోస్టులు వైఎస్ఆర్ పార్టీ వాసుదేవన్ గారు, పవన్ కళ్యాణ్ గారు అమ్మగారా, నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మగారా, వాళ్ళ భార్య పవన్ కళ్యాణ్ గారి భార్య, మా భార్యలు కావా, ఆడపిల్లలు కావా, మా అమ్మగారు ఆడపిల్లలు కావా, మా అమ్మగారి మీద, మా భార్య మీద, మా మీద ఇలా ట్రోలింగ్ చేస్తూ పోస్టులు పెడితే కనీసం అరెస్ట్ చేయండి కూడా సుజాత గారు జనసేన పార్టీ నుంచి అవేవో కోతులకు వస్తున్నావురా, ఏం కోతులకు వస్తున్నావురా? ఒక ఆర్ధన అయి ఉంటే నాకు అర్థం కావట్లా. అదే అంటే ఊరుకుంటుందా? మీరు అడిగారు కదా, ఒక్క నిమిషం ఆగండి, మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. సుజాత గారు మిగిలిన అంశాలన్నీ పక్కన పెట్టండి. లక్ష్మణరావు గారు అడిగిన ఆ ప్రశ్నకైతే మీరు మహిళగా మీరు సమాధానం చెప్పాలి. మీ దగ్గరకు వస్తాను, ముందర ఒకసారి మస్తాన్ దగ్గరికి వెళ్ళాం. మస్తాన్ గారు, ఒకసారి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉంది, మీకు గుర్తుండే ఉంటుంది. పర్వతనేని ఉపేంద్ర గారు, ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు ఆ రోజున. వాస్తవంగా టెక్నికల్లీ స్పీకింగ్, ఈ విషయం జగదీష్ గారికి కూడా తెలుసు, టెక్నికల్లీ స్పీకింగ్ 1/10 ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్ ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్షం హోదా వస్తుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 33 మంది ఎంపీలు ఆ రోజున తెలుగుదేశానికి ఉన్నది. శాసనసభ పార్లమెంట్ స్ట్రెంత్ 542.
అందులో 1/10 ఎంత అండి 54, మనకు ఉన్నది ఎంత అండి 33. ఆ రోజు ఇచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి గారి వాదన. అయితే దట్ వాజ్ నాట్ ఏ కన్వెన్షన్, అది సంప్రదాయం కాదు, అందుకని ఇవ్వట్లేదని చెప్పేసి ఇప్పుడు స్పీకర్ చెప్తున్నారు. మీరు ఎలా చూస్తున్నారు సార్ ఈ అంశాన్ని? అంటే ఇక్కడ శాసనసభ నియమ నిబంధనలకు తెలుసుకోవాలంటే ఇక్కడ ప్రధానంగా మీరు అడిగిన దానికే వస్తాను. గత అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఉన్నప్పుడు 26 మంది మాత్రమే గెలిచారు కాంగ్రెస్ పార్టీకి. ఆయన అప్పుడు శాసనసభ పక్ష నేతగా మాత్రమే పి జనార్దన్ రెడ్డి గారు ఆయన కొనసాగారు, పోరాటాలు చేశారు. 26 మంది కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, డిఎస్ గారు లాంటి వాళ్ళు, సురేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, పొన్నాల లక్ష్మి గారు లాంటి వాళ్ళు పోరాటాలు చేశారు. ప్రజల పక్షాన్ని పోరాటాలు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే లేదు, శాసనసభ పక్ష నేతగా మాత్రమే పేర్కొంటారు. ఇప్పుడు మీరు మల్లికార్జున ఖర్గే గారిని చూసినట్లయితే 2014లో 44 మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అదేవిధంగా 2019లో చూస్తే 52 మంది మాత్రమే గెలిచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇవ్వలేదు. 1984లో బీజేపీకి 2 మాత్రమే ఉన్నారు. ఈ రోజు 4 సార్లు ప్రధానమంత్రులు అయ్యారు బీజేపీకి సంబంధించి. 3 సార్లు ఏమో నరేంద్ర మోడీ గారు, వాజ్పేయి గారు ఒక రోజేమో ఒకసారి, ఇంకో 5 ఏళ్ళు ఇంకోసారి, అంటే 5 సార్లు ఆ పరిస్థితికి వచ్చారు ప్రజలు. అంటే ప్రతిపక్ష హోదాతో సంబంధాలు లేకుండా, సంఖ్యాబలంతో సంబంధాలు లేకుండా ప్రజల సమస్యల్ని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని నిలదీసి వాళ్ళు పోరాటాలు చేసి ప్రజల ఆదరాభిమానాలను చూరగొని తిరిగి అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు ఒక ప్రధానమైన సమస్య ఉందండి. ఏంటంటే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి శాసనసభలో ప్రసంగిస్తూ మీకు 23 మంది మాత్రమే వచ్చారు, మీ దగ్గర నుంచి 4-5 లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పారు. అంటే ఆయనకి ఆ రోజు ఆ నియమ నిబంధనల గురించి తెలిసే అన్నారా, తెలియక అన్నారా, లేదా శాసనసభ నిబంధనలకు సంబంధించి ఆయనకి ఎవరన్నా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు తప్పుదోవ పట్టించారా? ఎందుకంటే తప్పుదోవ పట్టిస్తే శాసనసభ